తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇక 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టుపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. చింతమనేని నాయకత్వం సైకో పోవాలి వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన చెప్పండి. ఇక ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆయన కోరారు. సూర్యుని నూతన ప్రయాణం సమాజంలో మార్పులకు నాంది పలకాలని అన్నారు. రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరచిమ్మాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛ భాగస్వామ్యాలతో సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సకల జనహితానికి ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఆనందంగా జరుపుకోవాలని, సంక్రాంతి పండుగల రైతుల జీవితాల్లో పాటు ప్రజలందరికీ నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని భట్టి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరానంటాయి. 2వ రోజు భ్రమరాంభ సమేహితులైన మల్లికార్జున స్వామి భృంగి వాహనాధీశులైన భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తులకు అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజ నిర్వహించి ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలు గావించారు. బాజా భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ ఉండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
రాజేంద్రనగర్ అత్తాపూర్లోని ఉన్న జనప్రియ అపార్ట్మెంట్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులంతా ఆడుతూ పాడుతూ భోగి మంటలు జరుపుకున్నారు. ఇక భోగి పండుగలో గ్రామాల్లో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ భోగి పండుగ గురించి రానున్న తరాల పిల్లలకు తెలియచేయని ఉద్దేశంతోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒక కుటుంబంలా కలిసి ప్రతి ఏడాది జనప్రియలోని ఈ భోగి పండుగలు నిర్వహిస్తున్నామని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఏపీలో భోగి సంబరాలు అంబరాన్నంటున్నాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా భోగి పండుగ సందర్భంగా వాడవాడలా ప్రజలు భోగి మంటలు వేసుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. ఆడపడుచులు తెల్లవారుజామునే ఇళ్ల ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు నవధాన్యాలతో అలంకరించారు. భోగి సంబరాల్లో భాగంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి రాంబాబు మరోసారి మహిళలతో కలిసి మాస్ పాటలకు స్టెప్పులేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ అందరిలో ఉత్సాహం నింపుతూ చిందులేశారాయన. వేడుకలో తొలి రోజు భోగి మంటలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకలు తొలి రోజు భోగి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేశారు. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం గంధం ముట్టియండి. ఓం ఇంద్రాయ స్వాహ, ఓం సవిత్రే స్వాహ, రత్నదాతమం స్వాహ, ఓం ప్రజాపతేన, ఓం దేవస్య ధీమహి
सूर्यनारायण भगवान की सूर्यनारायण भगवान की ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆయన కోరారు. సూర్యుని నూతన ప్రయాణం సమాజంలో మార్పునకు నాంది పలకాలని చెప్పారు. రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరచిమ్మాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛ సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సకల జనహితానికి ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఆనందంగా జరుపుకోవాలని, సంక్రాంతి పండుగ రైతుల జీవితాలతో పాటు ప్రజలందరికీ నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని భట్టి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరానంటాయి. రెండవ రోజు భ్రమరాంబ సమేతులైన మల్లికార్జున స్వామి భృంగివాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తులు అక్క మహాదేవి అలంకరణ మండపంలో భృంగి వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు విద్యుత్ దీప కాంతులడుమ కన్నుల పండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. బాజా భజంత్రీలడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల గుండా విహరిస్తూ ఉండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ओम स्वाहा ओम महा ओम जनानायन्या ओम नमः शंभवे देवाय देवाय नमः महादेवाय नमः पुष्पांजलि समर्पयामि भगवान हरे गुरुमंत्रे हे राम నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయం వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బసవన్నల విన్యాసాలు, భోగి మంటలతో సంబరాలు జరిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో కాంతి నింపాలని కవిత ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేసిన జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి పండుగలు జరపడం ఆనవాయితీ అని జాగృతి నాయకులు తెలిపారు. అక్కడ రెండు బసవన్నలు ఇది ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం దండం ముట్టియండి. ఓం ఇంద్రాయ స్వాహ ఓం సవిత్రే స్వాహ రత్నదాతమం స్వాహ ఓం ప్రజాపతేన రాజేంద్రనగర్ అత్తాపూర్లో ఉన్న జనప్రియ అపార్ట్మెంట్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులంతా ఆడుపాడుతూ భోగి పండుగలు జరుపుకున్నారు. గ్రామాల్లో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ భోగి పండుగల గురించి రానున్న తరాల పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒక కుటుంబంలాగా కలిసి ప్రతి ఏడాది జనప్రియలోనే ఈ భోగి పండుగలు నిర్వహిస్తామని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఏపీలో భోగి
భోగి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా భోగి పండుగ సందర్భంగా వాడవాడల ప్రజలు భోగి మంటలు వేసుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. ఆడపడుచులు తెల్లవారుజామునే ఇళ్ల ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులేసి మధ్యలో గొబ్బెమ్మలు నవధాన్యాలతో అలంకరించారు. భోగి సంబరాల్లో భాగంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి రాంబాబు మరోసారి మహిళలతో కలిసి మాస్ పాటలకు స్టెప్పులేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ అందరిలో ఉత్సాహం నింపుతూ చిందులేశారు మంత్రి. Hello.